సీఎం రేవంత్ ఇంటిని ముట్టడి చేస్తాం. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు. ఇక్కడ మొన్న రాయపర్తిలో ఇప్పుడు వస్తున్నాయి మనకు స్థానిక సంస్థల ఎలక్షన్స్కి సంబంధించి ఆడ పెట్టుకున్న మీటింగ్లో దయాకర్ రావు గారు మాట్లాడడం జరిగింది. అని చూద్దాం. పెద్ద బ్లాక్ మెయిలర్ చేతిలో ప్రభుత్వం నడవడం చాలా బాధాకరం. వారం రోజుల్లో రైతులకి సాగునీరు ఇవ్వకపోతే పాదయాత్ర చేద్దాం. నీళ్ల కోసం పాదయాత్ర చేస్తే చిల్లర మాటలు మాట్లాడతారా? నీళ్ల కోసం కష్టపడ్డది నేను. మైలారం రిజర్వాయర్ ను కట్టించింది నేను. ఎన్నికల్లో కష్టపడి పనిచేసి మన సత్తా చాటాలి. కలిసిగట్టిగా కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను తిప్పికొట్టే విధంగా పనిచేయాలి. సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు దిశానిర్దేశం. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు కానివ్వండి, అవన్నీ చూసుకున్నట్లయితే అవన్నీ పెద్ద బోగస్ అని చెప్పి దయాకర్ రావు గారు చెప్పడం జరుగుతున్నది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే స్థానిక సంస్థల ఎలక్షన్స్ రాబోతున్నాయి. మరి అక్కడ మెజారిటీ చూసుకుంటే కూడా బీఆర్ఎస్కే మంచిగా ఉందని చెప్పి దయాకర్ రావు గారు చెప్పడం జరుగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్వేలన్నీ బీఆర్ఎస్ వైపే. సో అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలందరూ కూడా రావాలి. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకుంటే వైఫల్యాలు చాలా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుకున్న సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు కరెక్ట్గా అందుతలేవు అని చెప్పి దయాకర్ రావు గారు చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ అయితే వస్తున్నాయి. దాంట్లో నిజంగా మరి ప్రజాప్రభుత్వానికి ఓట్లు పడతాయా, బీఆర్ఎస్కి ఓట్లు పడతాయా ఏందో అనేది వేచి చూడాలి. ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెట్టిన 100కు 100 సీట్లు గెలుస్తామని చెప్పి బీఆర్ఎస్ ఫస్ట్ నుంచి చెప్పుకుంటానే వస్తూ ఉన్నది. కానీ మనం చూసుకున్నట్లయితే ఇప్పటికి కూడా బీఆర్ఎస్కి ఇంకా ప్రజలలో ఎలాంటి టాక్ ఉంది ఏందనేది కూడా చాలా మంది చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే మనం చూసుకునే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కానివ్వండి, వాటిలో చూసుకుంటే బీఆర్ఎస్ క్యాండిడేట్స్ని పెట్టలేదు. ఇంకోటి ఏంటంటే మొన్న బై ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్ గెలవలేదు. అక్కడ ఏంటంటే అధికార పార్టీ అక్కడ గెలవడం జరిగింది. ఇంకా మనం చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో మన గోషామహల్ను జూబ్లీహిల్స్ కూడా ఒకవేళ బై ఎలక్షన్ వస్తే అక్కడ ఏ పార్టీ గెలుస్తుందో దాన్ని బట్టి తెలిసిపోతుంది ఇక ప్రజలలో ఏముంది ఏందనేది. సో ఇప్పుడు మనం పాలకుర్తి నియోజకవర్గం గురించి కూడా మాట్లాడుకుంటే నిజంగా ప్రజాప్రభుత్వం ఇచ్చే సంక్షేమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పక్కకు పెట్టినా కూడా అక్కడున్న కాంగ్రెస్ నాయకులు అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది ఏందనేది అక్కడున్న జనాలకి తీసుకెళ్ళలేకపోతున్నారు. అంటే వాళ్ళు సోషల్ మీడియా కానివ్వండి, ప్రచారంలో కూడా కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా బ్యాక్ స్టెప్లోనే ఉన్నారని చెప్పి ప్రతి ఒక్కరు అంటూ ఉంటున్నారు. ఇక్కడ ప్రజాప్రభుత్వం ఎంత చేసినా కూడా నాయకులు ఫస్ట్ జనాలకు తీసుకోవాలి కదా. దాంట్లో వీళ్ళు వెనుకంజలోనే ఉన్నారు. మరి అది కూడా బీఆర్ఎస్కి ఏమైనా కలిసి వస్తుందా అనేది కూడా చూడాలి. మరి దయాకర్ రావు గారు అయితే మన కార్యకర్తలందరూ కానివ్వండి, పార్టీ శ్రేణులు అందరూ కూడా మనం కలిసికట్టుగా పనిచేస్తే ఈ సర్పంచ్ ఎలక్షన్స్లో 80% కూడా మొత్తం బీఆర్ఎస్కే ఉందని చెప్పి చెప్పడం జరిగింది. సోషల్ మీడియా నాయకులు వాళ్ళందరికీ కూడా ఆ మీటింగ్లో పాల్గొని మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ కూడా బోగస్. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా హెచ్చరిక జారీ చేసిండ్రు. ఏమనంటే వారం రోజులలో రైతులకు సాగునీరు ఇవ్వకపోతే పాదయాత్ర చేద్దాం, ముఖ్యమంత్రి రేవంత్ ఇంటిని ముట్టడి చేద్దామని చెప్పి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు చెప్పడం జరిగింది. మరి నిజంగా ఇప్పుడు జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో ఎవరిది పై చేయి ఉంటుందో వేచి చూడాలి. దాన్ని బట్టి తెలిసిపోతుంది ప్రజలలో బీఆర్ఎస్ ఉందా, బీజేపీ ఉందా, కాంగ్రెస్ ఉందా ఏందనేది కూడా తెలిసిపోతుంది.